ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. నమస్కారం అండి. ప్రేక్షకులకు స్వాగతం. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. తులారాశి. కుజుడు 10వ ఇంట్లో ఉన్నాడు. మొదటి ఇంట్లో సూర్యుడు, 2వ ఇంట్లో బుధుడు, 3వ ఇంట్లో శుక్రుడు. సో బిగ్ టైం, పెద్ద మార్పు, పేరు ప్రఖ్యాతి, పని ఆఫీస్లో అంటే విపరీతంగా పేరు రాబోతుంది. మీకు తెలియకుండానే 10 మంది మీ గురించి మాట్లాడతారు. లక్ష్మీ స్థానంలో కుజుడు వచ్చి కూర్చున్నాడు. కంపల్సరీ పేరు అనేది వస్తుంది, గ్యారంటీ. మీరు వ్యాపారస్తులైతే మీ బిజినెస్ గురించి మీ ఏరియాలో మాట్లాడతారు. మీరు ఒక జాబర్ అనుకోండి, మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నారు, కంపెనీలో చాలామంది మీ గురించి మాట్లాడతారు. మీరు కనుక ఒక అమ్మాయిని ప్రేమిస్తే మీ లవ్ అఫేర్ గురించి మీ క్లాస్ రూమ్లో అందరూ మాట్లాడతారు. సో పేరు ప్రఖ్యాతి అనేది విపరీతంగా ఈసారి ఈ రాశి వాళ్ళకి ఉండబోతుంది. అంటే తులారాశి మనం మాట్లాడుకునేది. సో ఈ పేరు ప్రఖ్యాతి వల్ల డబ్బు కూడా వస్తుంది. అంతే కదా, ఇప్పుడు పేరుంటేనే కదా డబ్బు ఉండేది, గుర్తుపట్టేది. 10 మంది, యాక్టరు, డైరెక్టరు, కెమెరామ్యాన్. ఈ కెమెరామ్యాన్ బాగా పనిచేస్తున్నాడు, ఆ డాక్టర్ బాగా వైద్యం చేస్తున్నాడు, ఆ ఇంజనీర్ బాగా బ్రిడ్జ్ కట్టాడు అని పేరు వస్తేనే కదా ఇంకా మంచి స్థాయి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళేది. సో బాగా పేరు వస్తేనే, అరే వీడు బాగా పనిచేస్తున్నాడు అని పేరు వస్తే ఇంకో అవకాశం, ఒక్కొక్క ప్రమోషన్ అనేది వస్తుంది. సో విపరీతమైన పేరు ప్రఖ్యాతి ఎంతో కొద్దిగా ప్రతి మనిషికి వాడి స్థాయిలో పేరు ప్రఖ్యాతి అనేది రావడం జరుగుతుంది తులారాశి వాళ్ళకి ఈసారి. తర్వాత సూర్యుడు మొదటి ఇంట్లో ఉన్నాడు. ఫోకస్ అంతా హెల్త్ మీద, మనకొచ్చే రిజల్ట్స్ మీద ఉంటుంది. అంటే మనం చేసిన పనులన్నీ, రిజల్ట్స్ అన్నీ రాబోతున్నాయి. ఇంతకాలంగా ఎదురు చూస్తున్నాము రిజల్ట్ కోసం, ఆ రిజల్ట్ రాబోతుంది. మన హెల్త్ కూడా ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది దాని మీద ఆలోచిస్తారు, దాని మీద పని చేయడం మొదలు పెడతారు. ఆషామషి కాదండోయ్ మన ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం. ఏ దారిలో ఉంది గుర్తుపెట్టడం, దాన్ని మీరు గుర్తుపట్టి దాన్ని ఇంప్రొవైజ్ చేసుకుంటారు. ప్లస్ రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేస్తారు. సక్సెస్ వైపు దూసుకుంటూ వెళ్తారు. అదే చిన్న సక్సెస్ అవ్వచ్చు, పెద్ద సక్సెస్ అవ్వచ్చు. మీ స్థాయిలో మీరు రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ చేస్తారు. తర్వాత 2వ ఇంట్లో బుధుడు, 3వ ఇంట్లో శుక్రుడు. సో డబ్బు గురించి, ఈ మనీ ఫ్లో గురించి ఆలోచిస్తారా? ఇంత వస్తుంది, ఇంత ఖర్చు అయిపోతుంది, దీన్ని ఇక్కడ ఇట్లా పెట్టాలి, దీన్ని జాగ్రత్త పరచాలి. ఫ్యామిలీ వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడతారు. సో బేసిక్గా అక్యుములేటెడ్ ఫ్యామిలీ, ఆ చుట్టాలు వాళ్ళందరూ వస్తారు. చుట్టాలని కలవడం, జాగ్రత్త మాట్లాడుకోవడం, మనకు కావాల్సింది చేయించుకోవడం. సో బేసిక్గా ఇదంతా ఉంటుంది అన్నమాట. సో ఇదే ప్లాను వీళ్ళది. తర్వాత శుక్రుడు 3వ ఇంట్లో పరాక్రమం, రాక్షస పరాక్రమం ఉంటుంది. ముందు వెనక ఆలోచించకుండా దూసుకుంటూ పోతారు. డబ్బు కోసం ఏమైనా చేస్తారు, డబ్బులు సంపాదించి చూపిస్తారు, పని చేసి చూపిస్తారు. అందుకనే పేరు ప్రఖ్యాతి అనేది రావడం జరుగుతుంది. నువ్వు బిజినెస్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఏదో ఫారెన్ కంట్రీకి వెళ్దాం అనుకోవచ్చు, చేసి చూపిస్తావు ఈసారి నువ్వు ఏదైనా. తులారాశి వాళ్ళు కుంభస్థలం కొట్టబోతున్నారు. సో అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. చాలా బాగుంది తులారాశి వాళ్ళకి. ఇప్పుడు పరిహారాలకు వస్తే, తులారాశి వాళ్ళు లక్ష్మీదేవి ఆరాధన, అష్టలక్ష్మి గుడికి కంపల్సరీ వెళ్ళాలి. స్పెషల్గా ఈ నెల విజయలక్ష్మిని ఆరాధించాలి మీరు. విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి. ఇంకోటి కార్తీక మాసం కాబట్టి శివుడు, కార్తీక స్వామిని కూడా ఆరాధించాలి.
శివాలయానికి వెళ్ళి ఆ ప్రాంగణాలన్నీ శుభ్రపరచండి, మంత్ర జపం చేయండి, మంచిగా పాజిటివ్గా ఆలోచించండి, దేన్ని నెగిటివ్ తీసుకోవద్దు. కొంచెం నెగిటివ్ వైపు వెళ్ళొచ్చు, కానీ మీరు మీ పాజిటివిటీతో దాటేస్తారు. ఇంకా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా, వీళ్ళు స్పెషల్గా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కొంచెం ట్రాక్లోకి వస్తారు, ఇంప్రూవైజ్ అవుతుంది హెల్త్, కొంచెం బాగుపడతారు. సో బేసిక్గా తులారాశి వాళ్ళకి చాలా బాగుంది. లక్ష్మీదేవి మంత్రాలు చేయండి. శుక్రవారం రోజు లక్ష్మీదేవి బయట యాచకులకు పాలకోవా ఇవ్వండి. ఆ లక్ష్మీదేవి ప్రాంగణం శుభ్రపరచండి. లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా పూజ మీరు దీవాళీ రోజు చేయగలిగితే చాలా మంచిది, శ్రేష్టం, అత్యద్భుతం. పని మొదలుపెట్టాలన్నా ఏదైనా దీపావళి రోజు మొదలుపెట్టండి, చాలా బాగుందండి. తులారాశి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు. నమస్కారం అండి. కార్తీక మాసం రాశి ఫలితాలకు స్వాగతం. కార్తీక మాసం అనగా కృష్ణుడు నరకాసురుణ్ణి చంపిన మాసం, రాముడు రావణాసురుణ్ణి వధించిన రోజు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చెడు నాశనం అనేది జరుగుతుంది. అంటే రాముడికి చాలా మంచి రోజు, కృష్ణుడికి చాలా మంచి రోజు. రాముడికి కృష్ణుడికి కలిసి వచ్చిన మాసం కార్తీక మాసం. అదే నరకాసురుడికి రావణాసురుడికి కలిసి రాని రోజు, కలిసి రాని మాసం కార్తీక మాసం. అంటే ఈ మాసం కొందరికి చాలా బాగుంటుంది, కొందరికి చాలా దారుణంగా ఉంటుంది. మనం కార్తీక మాసంలో చూస్తూ ఉంటాం, వ్యాపారస్తులకి అనారోగ్య సమస్యలు వస్తాయి, మంచి వాళ్ళకి మంచి ఫలితాలు జరుగుతాయి, జాబ్ రావడం జరుగుతుంది, బిజినెస్ రావడం జరుగుతుంది. ఎప్పుడైనా ఒక మనం కాయిన్ తీసుకుంటే దానికి ఎలా అయితే రెండు వైపులు ఉంటాయో, కార్తీక మాసానికి కూడా రెండు వైపులు ఉంటాయి. ఒకటి మంచి, ఒకటి చెడు, మధ్యలో ఏమీ ఉండదు. ఓ మాదిరికి వెళ్తున్నట్టుగా ఉంది, ఓ మాదిరి జీవితం, అలా ఏమీ ఉండదు. ఈసారి చాలా మంచి జరుగుతుంది, లేకపోతే చాలా చెడు జరుగుతుంది. ఈ మాసం వైశిష్ట్యమే అది. సో ఇప్పుడు దాకా మీరు చేసిన పనులన్నీ మంచి పనులు అయితే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. మీరు చెడు మార్గంలో వెళ్ళి ఎక్కువ రేట్లకు సరుకులు అమ్మి లాభం పొందితే ఈ మాసం మొత్తం బయటకు వచ్చేస్తుంది వ్యాధి రూపాన్నే. సో మీరు అర్థం చేసుకోవాలి, కార్తీక మాసం అనేది చాలా స్పెషల్ మాసం, మామూలు విషయం కాదు. శివుడు, కార్తికేయుడు వీళ్ళు పాలించే మాసం కార్తీక మాసం. ఈ మనకు చూసుకుంటే ఎన్ని మాసాలు వచ్చినా కార్తీక మాసం వైశిష్ట్యమే వేరు. అయ్యప్ప స్వామి మాల కూడా కార్తీక మాసంలోనే వేస్తారు. ఎందుకంటే కర్మలన్నీ మనం తీసిపడేసే మాసం ఇది. ఎన్ని పాపాలు చేస్తున్నా మీరు ఈ మాసం మీరు పద్ధతిగా ఉంటే, దీక్ష తీసుకుంటే బాగా కలిసి వస్తుంది. అయ్యప్ప దీక్ష తీసుకుంటే అద్భుతం, ఇంకా మీ జాతకం మహర్జాతకం అయిపోతుంది.